తను ఏం చేస్తాడు అనేది మీకు ఐడియా లేదు, బట్ వచ్చింది తను చేయడం వల్ల. వచ్చింది వచ్చింది ఇప్పుడు స్ట్రక్చర్లో ఉంది కానీ ఇక్కడ లేదు, మనకి రావట్లేదు. యాక్చువల్లీ నాకు కూడా అది ఎందుకని నాకు ఐడియా రావట్లేదు. ఒక ఫీల్డ్ కస్టమర్ ఫీల్డ్ అయితే నేను అది అంటే కస్టమర్ ఫీల్డ్స్ అన్ని యాక్చువల్గా జనరల్గా ఎలా ఉందంటే మనకి ఒక అడిషనల్ ఫీల్డ్స్లో ఒక ఇంక్లూడ్ ఉంటుంది, దాంట్లో మనకి కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేస్తే అవన్నీ ఇక్కడ వస్తాయి. లైక్ ఇది వ్యూ ప్రొఫైల్ అయినా పీరియడ్ ప్రొఫైల్ సంథింగ్ మల్టిపుల్ ఉంటే వాటన్నింటిలో అలాగే చేస్తాం. మరి ఇక్కడ ఇంక్లూడ్ అనమాట ఏదైతే మనకి జీ హెడర్ జీసీఆర్ హెడర్ ఉన్నాడో దాని లోపల ఒక కస్టమ్ ఇంక్లూడ్ లా ఉంటుంది అడిషనల్ ఫీల్డ్స్ అని చెప్పేసి, దాని లోపల యాడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి మనకి. అది ఇక అలా లేదు. పిఐఎంపిఆర్ కూడా మళ్ళీ వాటితోటే ఉంది. మనకి చెప్పాలంటే అలా ఉన్నాడు అపెండ్ స్ట్రక్చర్ ఒకటి ఉండదు కస్టమ్ది, దాంట్లో యాడ్ చేస్తాం మనకి. ఒకసారి పేజ్ డౌన్ కూడా ట్రై చేయండి. పేజ్ డౌన్ ఒకసారి అలా అలా పెట్టి పేజ్ డౌన్ ఉంటుంది. పేజ్ డౌన్ క్లిక్ చేస్తానంటే 1 by 1 చూద్దాం. మేబీ సర్చ్ లేదు మిస్ అవుతుందా. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి కస్టమర్ ఫీల్డ్ ఇంకేదైనా యాడ్ చేయమంటే నేను యాడ్ చేస్తే వస్తుంది, అది సింపుల్. బట్ ఆ స్ట్రక్చర్లో ఇక్కడికి రావట్లేదు. టాప్కి వెళ్ళేది ఒకసారి పేజ్ డౌన్ పెట్టండి. DS4 లో వస్తుంది కదా సేమ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ 234 ఫీల్డ్స్ ఉన్నాయండి మొత్తం హెడర్లో, జీసీఆర్ హెడర్లో. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నీ రావు. ఎలాగా అన్నీ రావు కదా, ఎలాగా ఆ స్ట్రక్చర్లో ఏ ఫీల్డ్స్ రావాలి ఎలా చేస్తారు మీరు? నేను హెడర్ స్ట్రక్చర్లోనే ఆ హెడర్ స్ట్రక్చర్లోనే టోటల్ 234 ఫీల్డ్స్ ఉన్నాయి. 36 ఉన్నా ఇది 173 ఫీల్డ్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. 211 ఫీల్డ్స్ ఇలాగ 234 ఉన్నాయి ఇక్కడ ఫీల్డ్స్. అలాగని కాదు కానీ అలా మొత్తం ఫీల్డ్స్ రాకపోతే ఇదేదో మిస్ అయ్యాను, ఏం మిస్ అయ్యారు అసలు ఫీల్డ్స్. స్లైడ్ ఓపెన్ చేసి 200 లో అక్కడ ఫీల్డ్ అది కనిపిస్తుంది, స్లైడ్ లో హెడర్ లో కనిపిస్తుంది యాక్చువల్ గా. వ్యూ ప్రొఫైల్ కి కూడా సేమ్ సినారియో కదా, వ్యూ ప్రొఫైల్ కూడా మనం యాడ్ చేసేది ఇలాగే కదా సేమ్. వాట్ ఎవర్ అంటే ఏదైనా వ్యూ ప్రొఫైల్స్ వీటన్నిటికీ సేమ్ ఫార్మేట్ ఇంతే కదా. మన స్ట్రక్చర్ లో ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటే ఆ ఫీల్డ్స్ లెఫ్ట్ రైట్ కావాల్సినవి పొజిషనింగ్ పెడతారు, ఏ ట్యాబ్ లో రావాలి ఏ ఆర్డర్ లో రావాలి పెడతారు, ఇంతే కదా. సో మీరు ఇప్పుడు వ్యూ ప్రొఫైల్ కూడా అదే చేస్తున్నారు. అదే నేను అదే థింక్ చేస్తున్నాను, వాటికి ఐడియా ఉంది నాకు. పని చేద్దాం. ఇక్కడ ఇది మెయిన్ ట్యాబ్ మిస్ అవుతుంది, అదర్ ట్యాబ్ మిస్ అయిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ లో వాళ్ళు ఏమైనా సంథింగ్ ఏమైనా కలిపారేమో మరి క్లైమ్ కాన్సల్ చేసేటప్పుడు. నేను ఒకసారి అది కనుక్కుంటా, అది కనుక్కున్నాక మీరు ఏమైనా చేద్దరు కానీ లేదంటే టైం చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు నేను చేయడానికి కూడా నేను ఇలా థింక్ చేయగలను, మరి యాడ్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ ఫీల్ లేకపోతే